తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ప్రస్తుతం మనిషిని నడిపిస్తున్నది డబ్బు. మరి ఆ డబ్బు పొద్దున లేస్తే హడావిడి జీవితం, పరుగులు తీస్తున్నారు. సాయంత్రం దాకా కష్టపడుతున్నా అంటే వచ్చే జీతం చాలదు, లేదంటే వ్యాపారాలలో అభివృద్ధి ఉండదు, లేదంటే కొన్నిసార్లు అప్పు చేయాల్సిన పరిస్థితులు. మరి అప్పు చేస్తారు, కానీ తిరిగి ఇవ్వటం కష్టం. ఒకవేళ మనం ఎవరికైనా అప్పిచ్చినా మన డబ్బులు మనకి రావడానికి కూడా మనం నానా తంటాలు పడాల్సిన పరిస్థితులు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం. మరి వీటన్నింటికి అసలు ఈ డబ్బు సమస్య ప్రత్యేకంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ డబ్బు సమస్యకి చెక్ పెట్టే మార్గం ఏదైనా ఉందా గురువు గారు? మరి చెప్తాను. చెప్పే ముందు ఒక చిన్న కథ చెప్తా. జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అంటే ఎందుకు అంటే అమ్మా, ఒక పెద్ద మనిషి 10 మంది పిల్లల్ని కూర్చోబెట్టి తలా ఒక అరటిపండు ఇచ్చాడు. ఇచ్చి ఉపోద్ఘాతం చేస్తూ మనం చేసే ప్రతిదీ భగవంతుడు చూస్తూనే ఉంటాడు. ఎక్కడ చీకట్లో చేసినా, ఏం చేసినా, ఎక్కడ చేసినా, ఏ రకంగా మనం ఏ పని చేసినా ఆ ప్రతి పని యందు భగవంతుడి దృష్టి ఉంటుంది అనేటువంటిది చెప్తాడు. చెప్పిన తర్వాత ఎవ్వరూ చూడకుండా మీ చేతిలో నరటిబడి తినేసేయండి అంటారు. అనగానే ఒకడు తోలు సరిగ్గా నోట్లో పెట్టుకుంటాడు, ఇంకోటి దుప్పటి కప్పుకొని నోట్లో పెట్టుకుంటాడు, ఇంకోటి ఎవరు చూడకూడదు చెప్పి గదిలోకి వెళ్ళి తలపేసుకుంటాడు, ఇంకోటి నీళ్ళలో కూర్చొని నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాడు, ఒకడు మాత్రం చేతిలో అలానే పట్టుకుంటాడు. అరే అబ్బాయి, నువ్వు తినలేదు ఏంటంటే, నాకు అర్థం కాని విషయం ఏంటంటే గురుగారు, మనం ఏ పని చేసినా భగవంతుడు చూస్తూనే ఉంటాడు అన్నారు. ఎవ్వరూ చూడకుండా అరటిపండు తింటే వీళ్ళందరూ తినేసేసారు, భగవంతుడు చూస్తూనే ఉన్నాడుగా. మరి చిన్న లాజిక్ జ్ఞానం మనం మర్చిపోతున్నామండి. అంటే మనం చేసే ప్రతిదీ భగవంతుడి దృష్టిలో ఉంటుంది. మనం ఇక్కడ తప్పించుకోవచ్చు, అక్కడ కర్మ అనుభవించక తప్పదు. అక్కడ కర్మ అంటే లేదు, మన పిల్లలు అనుభవించడమేనమ్మా. అనుభవించక తప్పదు. భగవంతుడు అట్టున్నర ఇస్తాడు. మనం రూపాయికి రూపాయిన్నర అయితే వడ్డీ కడుతున్నామో అలానే అట్టున్నర దాన్ని కూడా ఇంకొక అరట్టు కూడా కలిపి భగవంతుడు మనకు శిక్ష వేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోలేకపోతున్నాం. ప్రధానంగా అది గమనించుకుంటే సగం పోతాయి అన్ని ఇబ్బందులు. 2, ఇంకా కొన్ని విషయాలు చెప్పాలంటే, దీపాల గురించి కొన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. జ్ఞానం అంటే ఈ గది మొత్తం చీకటి, మీరు ఒక దీపం వెలిగిస్తున్నారు, చీకటి అంతా ఏమైంది? పోతుంది. ఎక్కడికి పోతుంది? వెలుతురులో మాయమైపోతుంది. అదే జ్ఞానం అమ్మ. అదే జ్ఞానం. జ్ఞానం అంటే అదే. ఆ జ్ఞానం అనేటువంటిది కనువిప్పి కలిగిన రోజు నాడు ఇంట్లో దీపారాధన ఎందుకు చేయమంటారు? జ్ఞానం వృద్ధి కలగడం కోసమే. ఆ జ్ఞానం అనేటువంటిది మనకు కనువిప్పు కలిగిన రోజు నాడు ప్రపంచం మొత్తం సంతోషంగా ఉంటుంది. నాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా పూర్తి జ్ఞానం మాకు లేదండి, అంత జ్ఞాన సంపన్నులమేం కాదు మేము కూడా. అదేంటండి అంటే, ఇక్కడ నేను వచ్చి కూర్చొని చెబుతుంటే 100 మంది వినడం కాదు, మైక్లో నేను ఒక్కరిని వచ్చి చెప్తున్నా, ఇక్కడ టీవీలో 100 మంది చూస్తున్నారు. అది జ్ఞానం ఎలా అవుతుందండి? నేను ఎక్కడన్నా ఒక మూల కూర్చొని విషయం చెబుతుంటే అక్కడికి వచ్చి 100 మంది కూర్చొని వినటం కదా జ్ఞానం అంటే. మన పూర్వకాలంలో ఉంది. దేవాలయాల్లో హరికథలు పెడితే హరికథకు కాని వచ్చి చెప్తే వందలాది మంది వచ్చి కూర్చొని చక్కగా మారు మాట్లాడకుండా వినేసి వెళ్ళిపోయేవాళ్ళు. అది కదా విని ఆచరించేవారు. అది కదా జ్ఞానం. మరి నేనెందుకు అంత జ్ఞానం మాకు లేదు అన్నానంటే, మనం చెప్పేవి ఏవి ఎవరు వినరు, దాదాపుగా వినాచరించరు. ఆచరించకపోయినా వాళ్ళు ఇంకా ఏదో వాళ్ళు బాగుపడాలని చెప్పి కూర్చొని మేము చెప్తుంటాం చూసారా, అదే మహాజ్ఞానం. ఇక్కడికి అసలు విషయం. ఒక విషయం ఏంటంటే, మనిషికి తను చేసేటువంటిది ఏమిటి అనే విషయం అర్థమైతే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు వాస్తవంలోకి వెళ్దాం. ప్రతి మనిషి జీవితంలోనూ కూడా కొన్ని కోణాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు రుణం. మనం ఇచ్చినా తీసుకున్నా ఇవ్వలేకపోతున్నాం, తిరిగి తిప్పి తీసుకోలేకపోతున్నాం. దీని అన్నిటికీ కూడా ఇటువంటి పరిస్థితులు ఎక్కడా లేకుండా పూర్తిగా చెక్కు పెట్టి అందులోంచి బయటికి వచ్చేసేసి మారు అనేటువంటిది ఎందులోనూ కూడా లేకుండా స్థిరస్థాయిగా నిలిచిపోవాలి అన్నట్లయితే, వారి జీవితంలో ఇప్పటివరకు చేసుకుంది ఒక ఎత్తు, ఇప్పుడు చేసుకోబోయేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు కనుక జాగ్రత్తగా కనుక చేసినట్లయితే 28 రోజులు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తాయండి. కార్తవీర్యార్జున స్వామి వారికి చేసేటువంటిది
నష్టధన ప్రాప్తి, నష్టద్రవ్య ప్రాప్తి. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా సరే పోయినటువంటిది, నష్టపోయినటువంటిది మనకు తిరిగి సంప్రాప్తమవుతుంది ఆ కార్తవీర్యార్జునుడికి. అది మీకు నేను ఫోటో కూడా ఎలా పెట్టాలి, ఎలా అనేటువంటి విషయం ఒకసారి నేను మీకు ఇప్పుడు చూపిస్తా. ఎందువల్ల చూపిస్తానంటే అది జనాలకు అర్థం కావాలి. ముందు నేనేదో చెప్పేశానంటే అది అవ్వదు. అది వాళ్ళకు ఒక రూపు, రంగు, చిత్రం ఎలా ఉంటుందని తెలిస్తే వాళ్ళ ఇంట్లో చేసుకోవడానికి వాళ్ళకి వీలుంటుందమ్మా. త్రికోణాకారం, ఆ త్రికోణాకారంగా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి 3 వైపులా కూడా ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని రాసుకోవాలి. మధ్యలో ప్రోమని రాయాలి. అయితే ఇది ఏది కూడా మన కళ్ళకి కనిపించదమ్మా. ఉప్పు మీద ఒక పుల్ల తీసుకొని మనం ఆ అక్షరాలు రాయటమే. ఇక్కడ తెలియటం కోసం రాశా నేను. అదే తెలుపుగా రాస్తే ఎవరికి కనిపించదు కాబట్టి దాని మీద అక్షరం ఇలా మనం రాయాలి, పుల్లతోటి ఇలా గీసి రాయాలని తెలియటం కోసం రాశా. మధ్యలో ప్రోమని రాసి దాని మీద ఒక ప్రమిద, ఇంకొక ప్రమిద పెట్టి ఆవ నూనె పోసి దీపం వెలిగించాలి. ఇది ఒక విధానం. ఇది ప్రతి గృహమునందు, ప్రతి ఇంట్లో, తెలుగు రాష్ట్రాలలో ప్రతి గడపలోనూ కూడా రేపు 17వ తారీఖు మంగళవారం రోజు నాడు చక్కగా ఉప్పుతోటి ట్రయాంగిల్గా వేసుకొని అలా రాసుకొని అందులో ఉప్పు దీపం, అదే ఉప్పు మీద 2 ప్రమిదలు పెట్టి ఆవ నూనె వేసి దీపం పెట్టి అర్చన చేసుకొని కొబ్బరికాయ కొట్టి బెల్లము నైవేద్యం పెట్టి కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రే అనగతం నష్టం చ లభ్యతే. తక్కువగా 1600 సార్లు. మాకు చేయటం కష్టం అండి. 1600 సార్లు నేను పారాయణ చేసి మంత్ర జపం చేసి రికార్డు చేసి ఇస్తా. విన్నా సరిపోతుంది. అది వినండి అక్కడ కూర్చొని. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనుకుంటూ అక్కడ కూర్చొని అది వినండి. అలా 28 రోజులు చేయండి. అంటే పూజ చేయవలసింది ఒక మంగళవారం, గట్టిగా చేస్తే 3 మంగళవారాలు అంతే. తర్వాత 27వ రోజు వరకు ప్రతిరోజు ఒక్కసారి 1600 సార్లు అది వింటూ సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనుకోగలిగితే జీవితంలో వచ్చేటువంటి మార్పులు వర్ణనాతీతం. ఎక్కడో 1 కోటి రూపాయలు మీరు అప్పున్నారు, లేదా 1 కోటి రూపాయలు మీకు అప్పున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా కష్టము నష్టము లేకుండా భగవంతుడు చక్ర విధానాన్ని అనువర్తంగా ఏర్పాటు చేస్తారమ్మా. అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేయటం వేరు. కొన్ని ప్రత్యేకమైనటువంటి గమనాలు ఉంటాయి, రోజులు. ఆ రోజులలో చేసేటువంటిది 10,000 టైంలు ఫలితాన్ని ఇస్తుంది. అది అటువంటిది రేపు 17వ తారీఖు మంగళవారం. మంగళవారము అంటేనే మారు కోరేది అని. మనం దేనికోసం చేస్తున్నాం? మార్పు. మనకు అప్పొద్దు, మనం కూడా తీర్చేయాలి. ఇక జీవితంలో అప్పు అనేటువంటిది మన స్థాయి, మన దగ్గరికి రాకుండా వచ్చేటువంటి రూపాయితోటి కుటుంబం అనేటువంటిది క్షేమకరంగా జాగ్రత్తగా సర్దుకుంటూ నడిచేటువంటి గమనంలో ఉండేందుకు వీలుగా ఏర్పాటు చేసుకునేటువంటి దివ్యమైన విధానం అది. అది ఆ రోజు నాడు చేసుకోగలిగితే వచ్చేటువంటి యోగం చాలా విశేషంగా ఉంటుంది. ప్రతి గడపలోనూ వాళ్ళు చేసుకుంటానంటే మొన్న సోమవారం రోజు నాడు నేను అందరికీ తెలియాలని చెప్పి దాని మీద ఒక వీడియో చేశా. ఆ వీడియో లింక్ ఇస్తా, అది చూస్తూ చేసుకోవచ్చండి. ఆ పూజా విధానం పూర్తయిన తర్వాత ఈశ్వరాభిషేకం చేసుకోవాలి. మన పీఠంలో ఉదయం 9:30కి ప్రారంభం చేసి వచ్చేవారందరి స్వహస్తాలతో, ఎవరెవరైతే వస్తున్నారో వారందరికీ కూడా వారి స్వహస్తాలతో చక్కగా త్రికోణాకారంగా ముగ్గు వేయించి అందులో అక్షరాలు రాయించి ప్రమిద పెట్టించి ఆవ నూనెతోటి వాళ్ళ చేత అర్చన చేయించి అనంతరం శివలింగానికి ఈ కార్తవీర్యార్జున మంత్రం ఇప్పుడు ఏదైతే చెప్పడం జరిగిందో, కార్తవీర్యార్జునో నామరాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యత అని ఏదైతే చెప్పడం జరిగిందో ఆ ఒక మంత్రంతో అనులోమ విలోమంగా 2.5 గంటల సేపు ఈశ్వరుడికి అభిషేకం కూడా చేస్తున్నానమ్మా. ఈ 2 ఏమిటి అంటే జన్మకృతంగా పేరుకుపోయి ప్రయత్నాలు చేస్తున్నాం, అప్పు దొరకట్లేదు, మనం తీర్చేటువంటి మార్గము మనకు కనిపించట్లేదు. ఈ 2 ఉండి మనం ఎప్పుడైతే కనుక మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నామో పూర్తిగా ఇందులోంచి మనం బయటపడాలి. ఇక మనకు అప్పు అనేటువంటిది మనకు వద్దు అనుకున్న సమయంలో పరిపూర్ణంగా నష్టధన ప్రాప్తికై చేయవలసిన విధానం ఏదైనా ఉన్నది అంటే 17వ తారీఖు మంగళవారం రోజు నాడు ప్రతి గృహమునందు చక్కగా ఈ ట్రయాంగిల్లో ఉప్పు పోసుకొని కార్తవీర్యార్జునాయ నమః రాసుకొని చక్కగా దానికి ధూపదీప నైవేద్యాలతో అన్నీ చేసుకొని ఆ ఒక్క మంత్రాన్ని వింటూ 1600 సార్లు అక్కడ కూర్చోగలిగితే చాలా తర్వాత ఆ దీపం ఆరిపోయేంత వరకు
మనం ఉండక్కర్లే అక్కడ. మనం 1600 సార్లు చేసినంత పక్కకి వచ్చేస్తాం. మన కాళ్ళకి చేతులకి తగలకుండా ఒక పక్కకి ఫ్యాన్ వేస్తే దీపం కొండెక్కకుండా ఉండేటట్టుగా ఒక పక్కకి పెట్టుకొని మనం చేసుకోగలిగితే దీపం కొండెక్కిన తర్వాత మొత్తం అన్ని 4 వైపులా కింద వస్త్రం వేసి చేస్తాం కదా, మొత్తం దేశం మూట కట్టేసేసి నీళ్ళల్లో పారే నీటిలో పారేటువంటి నీటిలో దాన్ని వదిలేయడం. ఓకే. ఇలా 3 మంగళవారాలు చేయండి నీళ్ళలో. 28 రోజులు ప్రతిరోజు ఈ మంత్రాన్ని అనుసరించండి. 1600 సార్లు ఖచ్చితంగా వినండి అనలేకపోయినా. సుమంతో సుమంతో శ్రీకార్త వీర్యార్జున జన్మ అనుకుంటూ ఈ నేను చెప్పేటువంటి 1600 సార్లు నేను రికార్డు చేసిస్తా, అది వినండి. మురికి పట్టినటువంటి వస్త్రాన్ని వేడి నీళ్ళల్లో బ్లీచింగ్ పౌడర్, సోడా ఉప్పు వేసి, నిమ్మప్పు వేసి బాగా ఉడకబెట్టి బండకేసి 4 బాదులు బాధ జాడిచ్చి చక్కగా గంజి పెట్టి పిండి ఆరేసేసి ఉతికి ఇస్త్రీ చేస్తే ఎలా అయితే ఉంటుందో వాళ్ళ జీవితం అలా ఉంటుందండి. మీరు ఇంత కంఠాపదంగా చెప్తున్నారు అంటే నిజం అనుభవించాం కాబట్టి చెప్తున్నాం. అదే గురువు గారు, మీకు అది తెలుసు కాబట్టి అంత గట్టిగా చెప్తున్నారు. సో అంటే ఈ రుణ బాధలు అనేది ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉన్న సమస్య. సో పెట్టుకున్న సమస్య ఉన్నది కాదు, అఫ్ కోర్స్ పెట్టుకున్నది వాళ్ళ చేతులతో వాళ్ళు చేసుకున్నారు కావాలని చెప్పి. అంటే ఎదుటి వాడిని చూసి ఎచ్చురికి పోయి గొప్పతనానికి వెళ్ళి ఏదో చేయాలని చెప్పి మూతి కాల్చుకున్నట్టుగా ఉన్నదాంతో. ఇప్పుడు నేను కారు కొనుక్కోలేదు అనుకోండి, వాళ్ళు నన్ను ఏమనుకుంటారు, ఓ అఘాయిత్యం కూడా వాడు ఏమనుకుంటాడు అని కాదురా కావాల్సింది మనకు. నీకు కష్టం వస్తే వాడు మన సహకారంగా ఉంటాడో లేదు అది చూసుకో నువ్వు అంతే. అందుకని వాళ్ళు నాకు కారు లేకపోతే వాడేదో ఫీల్ అవుతాడని చెప్పి నువ్వు కారు కొంటున్నావు అప్పు చేసి కారు కొంటే ఈఎంఐ కడుతున్నావు, కారులు తిరిగితే పెట్రోల్ దానికి అన్ని ఖర్చులే. నీకు రేపు ఏదైనా కష్టం వస్తే నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఎవడైతే నిన్ను తక్కువ అంచనా వేస్తాడని చెప్పి నువ్వు అప్పో సప్పో చేసేదో వ్యవహారం చేస్తున్నావు, వాడు నీకు ఏదైనా ఉపకారంగా ఉంటున్నాడో లేడు కదా, మరి నీకు ఎందుకండి. మనం చేసేవన్నీ కూడా ఎదుటివాడి మెప్పు కోసం, ఎదుటివాడి దగ్గర గొప్పగా కనిపించడం కోసమే మనం అప్పులు చేసి తెప్పలు పాలవుతున్నాం. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటేనే చేయాలండి. ఆడంబరాల కోసం చేసుకున్న అప్పులు మాత్రమే ఇవి, అవసరం కోసం చేసుకున్నవి కాదు. అవసరం కోసం అయితే కనుక నీకు అప్పులు అవసరం లేదండి. అవసరం అంటే ఏంటి, నీకు అక్కర్లేదు, నువ్వు అనవసరాన్ని అవసరంగా తీసుకుంటున్నావు. ఫోన్ ఉంది అనుకుందాం, 5,000 రూపాయల్లోని ఫోన్ ఉంది, 10,000 రూపాయల్లోని ఫోన్ ఉంది, 1,00,000 రూపాయల ఫోన్ నువ్వు తీసుకుంటున్నావు, 20,000 కట్టి 80,000 అప్పు చేస్తున్నావు. నీకు అవసరమా? ఆ ఫోన్ ఉందనుకో, అందులో సిమ్లో రూపాయలు లేకపోతే అది వెళ్ళదు కదా. ఆ ఫోన్ ఉంటేనే నేను వాడు గొప్పగా చూస్తుంటే వాడితో నీకు సంబంధమే ఉంది అసలు. కానీ వాళ్ళ లోకం ఎలా ఉంది, హంగు ఆర్భాటాలు ఉన్నవాడిని గొప్పగా చూస్తుంది, బాగానే ఉంది. ఆ హంగు ఆర్భాటాలు ఉన్నవాడిని వాళ్ళు గొప్పగా చూస్తుంది, రేపు పొద్దున ఏదో కష్టం వచ్చింది వీడి మొహం కూడా చూడదు కదా. అందుకని ఎవడో ఏదో అనుకుంటాడు అని చెప్పి మనం గొప్పలకి పోయి అప్పులు చేసి తిప్పలు పడితే భగవంతుడు కూడా హర్షించలేడు. ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగింది, మిమ్మల్ని కాపాడతాడు భగవంతుడు. ఇకపై అటువంటి ప్రవర్తన లేకుండా ఉంటే భగవంతుడు మీ యందు ఎప్పుడు తోడుగా నేరుగా నిలిచి ఉంటాడు. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణ. చాలా మంది ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి మంచి రెమెడీ తెలియజేశారు. సో అది కూడా మనకి మార్గశిర మాసంలో మొదలుపెట్టి 3 మంగళవారాలు చేసుకుంటే వాళ్ళకి ఈ సమస్య తీరుపై మంచి ఫలితం అయితే దక్కుతుందని నమ్ముతున్నాం గురువుగారు. ధన్యవాదాలు.